అధికారులను కూడా కోరుతాం. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణదేవరాయలు చాలా స్పష్టంగా చెప్పాడు. మా కాల్ డేటా చూడండి, మేము అధికారులతో మాట్లాడాం. నేను స్వయంగా కృష్ణదేవరాయలు ఇందాక మీడియా ముందు చెప్పాడు, మేము ట్రాన్స్పరెంట్గా పనిచేసాం, ఏ పోలీస్ అధికారులతో మేము ఒత్తిడి చేయలేదు, ఎవరితో సంబంధం లేదు, మా కాల్ డేటా కూడా ఇస్తానని చెప్పి ఆయన దమ్ముగా ధైర్యంగా మీడియా ముందు మాట్లాడాడు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే వైసీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్, మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి మీ కాల్ డేటా బయట పెట్టుకోం, పరిశీలించుకోండి, యాక్షన్ తీసుకోమని చెప్పే దమ్ము ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ వైసీపీ పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకైనా ఎవరికైనా మీకు ఉందని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఎవరైతే ఈ తప్పు చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి, పక్కన పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. సాక్షాత్తు డీజీపీ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా ఏదైతే పోలింగ్ జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో, దాడులు కానీ అవి కానీ మీరు పదే ప్రస్తావన చేయొద్దని చెప్పడం జరిగింది. ఉద్దేశం ఏంటంటారు? దానికి ఏమైనా ఉత్తరం అవుతుందంటారా? అంటే కావాలని ఇవి తాడేపల్లి ప్యాలెస్లో ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వెళ్తూ ఉన్నాయి. జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే యంత్రాంగం పనిచేస్తూ ఉంది. మీరు చూడండి, వేసిన బందోబస్తులు కానీ వేసిన పోలీస్ అధికారులు అందరూ కూడా ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, ఆంజనేయుల డైరెక్షన్లోనే ఈ పోస్టింగ్స్ అన్నీ జరిగాయి. ఇవాళ బాధితులు సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళు బలైపోయారు. అసలు చేసిందంతా ఈ దుర్మార్గం ఆంజనేయులు, రఘురామరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ కింద స్థాయి పోలీస్ అధికారులంతా కూడా నియమించబడ్డారు. ఇవాళ డీజీపీ కూడా ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చి మీడియాని కట్టడి చేయాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు. మీకు చేతనైతే లా అండ్ ఆర్డర్ కాపాడండి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఎవరైతే ఇన్సిడెంట్స్ బాధ్యులయ్యారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. ఎవరైతే దోషులు ఉన్నారో మీ కస్టడీలో ఉన్న మీ ఎమ్మెల్యే తమ్ముడు గన్మెన్స్ను వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఏం చర్యలు తీసుకున్నారని ఈ డీజీపీని అడుగుతున్నా, సిఎస్ని అడుగుతున్నా, పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతున్నా. అవి చర్యలు తీసుకోకుండా మీరు మీడియా మీద చర్యలు తీసుకోండి, మీడియాని కట్టడి చేయండి, మీడియాని కంట్రోల్ చేయమని లేఖలు రాయటం, ఉత్తరాలు రాయటం కూడా సరైనది కాదు. దీన్ని మరొకసారి పరిశీలించమని చెప్పి కూడా కోరుతాం.